కేరళ వరదలు ప్రకృతి విలయ తాండవంతో కేరళ వణికిపోయిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు వరదలతో వైనాడ్లో కొండ చెరులు విరిగిపడి 300కు పైగా ప్రాణాలు కోల్పోగా భారీగా క్షతగాత్రులయ్యారు. శిథిలాల కింద జనం చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో సహాయక బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, కేరళ అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. బాధితులను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక సాయాన్ని తీసుకుంటున్నారు. డ్రోన్లు, జీపీఎస్, రాడార్, సుశిక్షిత జాగిలాలను రంగంలోకి దించారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయలేక వైద్యులే వణికిపోతున్నారంటే ఏ స్థాయిలో విపత్తు చోటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటనలో ఆస్తిపాస్తులు, భార్య బిడ్డలను, తల్లిదండ్రులను, ఆత్మీయులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. వారి ఆచూకీ తెలియక ప్రాణాలతో మిగిలారో లేదోనన్న భయంతో కొందరు నరక యాతన చూస్తున్నారు. దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన కొందరు షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. రెప్పపాటులో చోటు చేసుకున్న ఘోర విపత్తే ఇంకా వారి కళ్ల ముందు కదలాడుతూ ఉంది. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ప్రముఖ మానసిక వైద్యులను వైనాడు పరిసర ప్రాంతాలకు పంపి బాధితుల్లో మనోస్థైర్యం నింపేందుకు కృషి చేస్తోంది. అటు కేరళను ఆదుకునేందుకు కేంద్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఇకపోతే దేశ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందున్న విషయం తెలిసిందే. విపత్తులు వచ్చినప్పుడు తొలుత స్పందించేది సినీ నటులే. తమను ఇంతటి వారిని చేసిన సమాజం కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం చేస్తారు. తాజా కేరళ విపత్తు పైన సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు సినిమా వేడుకలు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లుగా మలయాళ చిత్ర పరిశ్రమ ప్రకటించింది. అయితే మాల్దీవులతో పాటు దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం వైనాడు బాధితులకు అండగా నిలిచింది. మోహన్ లాల్ స్వయంగా ఆర్మీ దుస్తుల్లో ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొనగా పలువురు నటీనటులు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా వారికి సాయాన్ని ప్రకటించారు. కేరళ విపత్తుకు సంబంధించి ఎక్స్ వేదికగా తన మద్దతు ప్రకటించారు. ప్రకృతి కన్నెర చేయడంతో కేరళలో కొన్ని రోజులుగా జరుగుతున్న విధ్వంసానికి వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. వైనాడు బాధితులను తలుచుకుంటేనే నా హృదయం కన్నీరు మున్నీరవుతోంది. నేను, చరణ్ కలిసి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 విరాళంగా అందజేస్తున్నాం. కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అలాగే ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ చేరాడు. వైనాడు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి ఆయన సహాయక పునరావాస కార్యక్రమాల కోసం తన వంతుగా 25 లక్షల విరాళం ప్రకటించారు. కేరళ ప్రజలు తనను ఎంతగానో అభిమానిస్తారని, అలాంటిది వైనాడు ఘటన తనని ఎంతో కలిచివేసిందని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్కు మలయాళంలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు బన్నీని ప్రేమతో మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. మలయాళ స్టార్ హీరోల సినిమాలకు మించి బన్నీ చిత్రాలు వసూళ్లను రాబడతాయంటే అతిశయోక్తి కాదు. కేరళలో తనకు లభిస్తున్న ఆదరణ వల్లే తెలుగు ప్రజలు నన్ను చూసే విధానం మారిందని స్వయంగా అల్లు అర్జున్ ఒకానొక సందర్భంలో గుర్తు చేసుకున్నారు. అంతలా తనను గుండెల్లో పెట్టుకున్న కేరళ గడ్డ ఇప్పుడు కష్టంలో ఉండడంతో ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మంచి మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే అల్లు అర్జున్ ఇంకా మిగతా నటీనటులు ఇలా తమ వంతుగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వడం పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న ప్రజలకు సాయం అందించడానికి ఈ విధంగా ముందుకు రావడం మంచి పరిణామం అని చెప్తున్నారు.